పొద్దుగాల లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునేదాకా వాళ్ళ గురించే సోంచాయిస్తుంటావు కదక్క, అందుకే అట్లా కలవడిందేమో. లేదు చిట్టి, నేను వెంటనే వెళ్ళి నేరుగా వాళ్ళని చూస్తే కాని నా మనసు కుదుట పడదు. అమ్మా సీత, ఈ రాత్రిపూట ఎందుకమ్మా వెళ్ళడం? నువ్వు అనుకున్నట్టు పిల్లలకి ఏం కాదమ్మా. రేపొద్దున వెళ్తావుగా, అప్పుడు మాట్లాడొచ్చమ్మా పిల్లలతో. అమ్మా, దేవుడి పట్టం కింద పడిపోయింది. అంటే నాకెందుకు అపశకనంలా అనిపిస్తుంది బామ్మ. నేను ఇప్పుడే వెళ్ళి పిల్లల్ని చూడాల్సిందే. అక్క వద్దక్క, సమయానికి బావగుడు లేడు, నువ్వెట్లా పోతావు అక్క? శ్రవణ్కి ఫోన్ చేసి తోడుగా రమ్మంటాను. వదిన ఈ టైంలో ఫోన్ చేస్తుందంటే. శ్రవణ్ ఎక్కడున్నావు? వదినా ఈ టైంలో ఫోన్ చేసావేంటి వదినా? ఏదైనా ప్రాబ్లమా? శ్రవణ్, ఒకసారి అర్జెంటుగా అనాథాశ్రమానికి వెళ్ళాలి, వచ్చి నన్ను తీసుకెళ్తావా? సరే వదినా, ఇప్పుడే వస్తున్నాను, వచ్చి తీసుకెళ్తాను. సరే, తొందరగా రా. బామ్మ, శ్రవణ్ వస్తున్నాడంట, నేను బయలుదేరుతాను. అక్క అమ్మ సీత, జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళు. ఏం చేస్తున్నారు? మనల్ని ఎవరు గుర్తుపట్టకుండా ఉండడానికమ్మా. మీరు కూడా పెట్టుకోండి, మంచిది. ఇదిగో. ఇదే బెటర్. అసలే ఆ రాముగాడు పెద్ద ముదురు. నాకు తెలిసి మన ఫేస్లు గుర్తుపట్టకుండా ఉండాలంటే ఇవి పెట్టుకోవడమే బెటర్. పద. సరస్వతి, వీడే సీతకి కొడుకు. బావగారుకున్నట్టు పెద్ద పుట్టుమచ్చుందా? ఉంది, కావాలంటే నువ్వే చూడు. మనం వెంటనే వీడిని ఇక్కడి నుంచి తప్పించాలి. పట్టండి.
పద పద. షూ, షూ. అరే ఎవరు మీరు? ఎవరు మీరు? రామన్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వాడి నోరు ముయ్యండి, వాడి నోరు ముయ్యండి. శ్రవణ్, గణేష్ గణేష్, గణేష్ గణేష్, ఏమైంది గణేష్? అయ్యో ఏమైంది? ఎవరు నిన్ను కట్టేశారు? ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు ముగ్గురు మొగోళ్ళు వచ్చి నన్ను కొట్టి రాముని తీసుకెళ్లిపోయారు టీచర్. టీచర్ నాకు భయం వేసింది టీచర్. నువ్వేం కంగారు పడుకో, వాళ్ళు వచ్చేళ్ళు ఎంతసేపు అయింది? ఇప్పుడే టీచర్. టీచర్ నాకు రాము కావాలి టీచర్, ప్లీజ్ టీచర్. సరే టీచర్ ప్లీజ్ టీచర్. శ్రవణ్, నువ్వు ఇటెళ్ళి చూడు, నేను ఇటు వెళ్తాను. సరే అలాగే వదినా. నువ్వు వెళ్ళి ఆయాని పిలు. ఓకే టీచర్. ఇదేంటి దాక్షాయని, మనం ఇలా దొరికిపోయాం. మన టైం బాగాలేదు. వెళ్ళండి, వెళ్ళి బెదిరించండి. దగ్గరికి వస్తే చంపేస్తా, దగ్గరికి రావద్దు. మర్యాదగా రాముని వదిలిపెట్టండి. దగ్గరికి వస్తే పీక కోస్తా. చెప్పాను కదా రాముని వదిలిపెట్టమని.
ఎవడ్రా రాముని పట్టుకెళ్తుంది? బయటికి రండ్రా, బయటికి రండి. రేయ్, ఏంటి? ఎందుకు తీసుకెళ్తున్నావురా? చిన్నపిల్లని తీసుకెళ్తావా? ఎందుకు తీసుకెళ్తున్నావురా? చిన్నపిల్లని తీసుకెళ్తావా? ఎవర్రా మీరందరూ? చెప్పండి, ఎవరు పంపారు మిమ్మల్ని? చెప్పండి, ఎవరు పంపారు? ఎవరు మిమ్మల్ని పంపారు? ఎవరా మిమ్మల్ని పంపింది? మర్యాదగా చెప్తారా చెప్పరా? చెప్పండి, చెప్పండిరా. ఎందుకు రాముని తీసుకెళ్తున్నారు? చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తాను. చెప్పండిరా, చెప్పు. రాముని ఎవరు కిడ్నాప్ చేయమన్నారు? చెప్తావా లేదా? చెప్పు. చెప్పండిరా. రామరాజు గారు. ఏంటి? అవును మేడం, రామరాజు గారే రాముని కిడ్నాప్ చేయమన్నారు. వేసుకో. దిగండి బయటికి. సీతకి ఇప్పుడు ఏం చేస్తుందంటో? పద వెళ్ళి చూద్దాం. రాము, ఇలాంటిది ఏదైనా జరిగితే బావగారి పేరు చెప్పమని రౌడీలకి ముందే చెప్పాను. మంచి పని అయింది. శ్రవణ్, ఇదంతా మీ అన్నయ్య చేయించాడంట. అన్నయ్య అలా ఎందుకు చేసుంటాడు వదినా? అవును శ్రవణ్, అయినా మీ అన్నయ్యకి కిడ్నాప్ చేయించాల్సిన అవసరం ఏంటి? అన్నయ్య అలా ఎందుకు చేసుంటాడు వదినా? ఎందుకు ఈ పని చేయించారో నాకు తెలుసు శ్రవణ్. వెళ్ళి ఆయన దగ్గరే తేల్చుకుందాం. రాము, దెబ్బలు విన్న తగిలాయా? లేదు మిస్. ఆయా, మీకు అసలు బుద్ధుందా?
ఎవరో ఆశ్రమానికి వచ్చి పిల్లని ఎత్తుకుపోతుంటే మొద్దు నిద్రపోతున్నావా? జాగ్రత్తగా ఉండాలని తెలీదా? క్షమించండి అమ్మా, క్షమించండి. ఇకనైనా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. సరేనమ్మా. నేనొచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే పరిస్థితి ఏమయ్యేది? గణేష్ని తీసుకుని లోపలికి వెళ్ళండి. అలాగేనమ్మా. రాము, నీకేం భయం లేదు, నేనున్నాను రా. శ్రవణ్, నువ్వు వెళ్ళి బండితి, మీ అన్నయ్య దగ్గరికి వెళ్దాం. సరే వదినా. సరే, నువ్వు గణేష్ని తీసుకుని లోపలికి వెళ్ళు. అలాగేనమ్మా. రాముని నాతో పాటు తీసుకెళ్తాను. చచ్చా, ఇప్పుడు అక్క ఇంటికెళ్ళి గొడవ చేస్తే ఈ రాత్రి వేళ మనం ఇంట్లో లేవని తెలుస్తుంది. మన మొగుళ్ళు సీతక్క కంటే ఎక్కువ కొడతారు. ఇప్పుడు మనం సీతక్క కంటే ముందు ఇంటికి వెళ్ళాలి. పద. ఈ సీతకి ఎక్కడ దొరికింది మన ప్రాణానికి? ఎప్పుడు ఏం ప్లాన్ చేసినా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే అడ్డుపడుతుంది. ఇంకా నయ్యా, మనం బుర్కాలు వేసుకున్నాం కాబట్టి మన మొహాలు చూడలేకపోయింది. కానీ మనకంటే ముందు ఆవిడ గారింటికి చేరారంటే మనం ఇంట్లో లేమని నిజం తెలిసిపోతుంది. అప్పుడు ఇంతకంటే ఎక్కువగా మన మొగుళ్ళు మనల్ని దేహశుద్ధి చేస్తారు. వద్దు అంటే పగ పగ అంటూ బుద్ధి లేకుండా నా వెంట వచ్చావు. నేనొక్కదాన్ని అయితే ఎలాగో వచ్చి చచ్చేదాన్ని. ఇప్పుడు చూడు, నువ్వు కడుపుతో ఉన్నావు. నిన్ను వెంట పెట్టుకుని వెళ్ళి నేను ఎలా చావాలే? దాక్షాయిని, అసలు నేను పరిగెత్తలేక చేస్తుంటే నీ మాటలేంటే నన్ను చావగొట్టకు. సరే పద. ఎక్కడికి రా. ఏమండి, ఏమండి? అబ్బా, ఎవరండి? ఏంటండి? ఏమండి, మీరు అర్జెంటుగా మమ్మల్ని మా ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి. ఊరుకోండి మేడం, మంచి నిద్రను డిస్టర్బ్ చేశారు, నేను రాను. ఏమండి ఏమండి ఏమండి, ఆగండి. లేదు, తిను నా చెల్లెలు కడుపుతో ఉందండి. రాత్రిలో ఆటోలో కూడా దొరకట్లేదు. డాక్టర్లు నడవకూడదని కూడా చెప్పారు. ప్లీజ్ అండి. కుదరదని చెప్తున్నాను కదండి, వెళ్ళండి, వేరే ఆటో చూసుకోండి. అయ్యో ప్లీజ్ అండి. ఏమండి? ఏంటమ్మా మీ నస? ప్లీజ్ అండి. సరే, నీకెంత కావాలంటే అందిస్తాను. సరే ఎక్కండి. సరస్వతి, పద. పద. బా, వస్తున్నాను కదక్క. రామరాజు గారు, రామరాజు గారు, వదినా, ఏంటొదినా, ఏమైంది? చేసే పనులు శృతి మించి ఎదుటి వాళ్ళకి కష్టం కలిగించేదేదో, హాని తలపెట్టేదో అయితే దాని పర్యవసానం సమయాన్ని చూడదు, నిలదీసే అవసరాన్ని మాత్రమే చూస్తుంది. ఏంటిలా వచ్చావు? రప్పించిన మీకు తెలీదా నేనెందుకొచ్చానో? రాముని కళ్ళెదురుగా చూస్తూ కూడా పథకం పన్నిన మీకు తెలీదా నేనెందుకు రావాల్సి వచ్చిందో? పథకం ఏంటి, రాముని చూస్తే అర్థం అవడం ఏంటి? ఏంటి సీత ఇదంతా? అదేంటో మీరే చెప్పాలి. నేను పిల్లలకి చేరువైతే మీకు నచ్చదా? వీణ్ణి దత్తత తీసుకోవడం నచ్చదా?
నేను అసలు పిల్లల్ని కనటమే నచ్చదా? అప్పుడు నేను ప్రసవించకూడదని బలంగా కోరుకున్నాను. ఇప్పుడు రాముని ఎత్తుకుపోవాలని మనుషుల్ని పంపించారు. మీ మనసులో ఉన్న నిశ్చిత అభిప్రాయం ఏంటో ఇప్పుడు తేలాలి. పిల్లల్ని ఎత్తుకుపోవడానికి మనుషుల్ని పంపించేంత నీచపు బుద్ధి నాలో లేదు. అది నీకు తెలుసు. నన్నేదో మాటలాడాలని ఈ రాత్రి వేళ పంతం పట్టి వచ్చినట్టున్నావే తప్ప నువ్వు నా మీద మోపుతున్న నిందతో నాకెలాంటి సంబంధము లేదు. నేను ఎవరిని పంపలేదు.